Hello guys, welcome back to my channel Vinita Views. అందరూ ఎలా ఉన్నారు? హోప్స్ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవడానికి కొత్తకొండ వెళ్తున్నాము. ఈ కొత్తకొండ అనే ప్లేస్ కరీంనగర్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఐడియా ఉంటుంది. అలాగే ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అని అంటే నియర్ బై కరీంనగర్ భీమదేవరపల్లి మండలం విలేజ్ కొత్తకొండ. మెయిన్ గా ఈ ప్లేస్ కి సంక్రాంతి టైంలో వస్తారు. అక్కడ జాతర అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ వీడియో నాకు ఎందుకు స్పెషల్ అంటే నేను మా అమ్మమ్మతో జర్నీ చేస్తున్నాను ఆఫ్టర్ మై మ్యారేజ్. ఈవెన్ మేము ఇండియా వచ్చిన తర్వాత మా ఫస్ట్ విజిట్ అయిన ప్లేస్ ఈ కొత్తకొండ అన్నమాట. సో అందుకే కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు. అండ్ చుట్టూ పొలాలు, ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ మాకు వెళ్ళడానికి 1.5 hour జర్నీ పట్టింది. ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కొంచెం 10 to 5 minutes లో మనకి ప్లేస్ వచ్చేసింది అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా. మెయిన్ గా సంక్రాంతి టైంలో జరుగుతుంది అని చెప్పాను కదా. ఎందుకు అంటే సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారే ఆ సమయంలో స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారంట. అలాగే ముందు రోజు అగ్నిగుండాలు కూడా జరుగుతాయి. అలాగే ముందు రోజు ఎడ్ల బండ్ల ప్రతిష్ఠ జరుగుతుంది. అంటే ఎడ్ల బండ్లను డెకరేట్ చేసి కొత్తకొండ మొత్తం తిప్పుతారు. ఇది నేను మా ఆయన. ఇది వచ్చేసి గుడి మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రీ అవ్వగానే మనకి నందీశ్వరుడు కూడా కనిపిస్తాడు. అండ్ పబ్లిక్ అయితే చాలా ఉండే. మేము విఐపి టికెట్ తీసుకొని వెళ్ళాము. మనకి వెళ్ళగానే గజస్తంభాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కానీ ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి వీరభద్రుడు, భద్రకాళి, వినాయకుడు. లెఫ్ట్ సైడ్ లో మనకి గండ దీపం ఉంటది. అది ఎందుకు వెలిగిస్తారు అని అంటే హెల్త్ అండ్ వెల్త్, ఎలాంటి రోగాలు రాకుండా బాగుండాలి అని చెప్పి ప్రే చేస్తారు. కోడల దూడల ప్రదక్షిణ, గుమ్మడికాయ ముక్కులు, ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి భక్తుల నమ్మకం. పూర్వకాలంలో ఈ కొత్తకొండ వీరభద్ర స్వామికి ఒక హిస్టరీ ఉంది అంట. అదేంటి అంటే కొంతమంది కుమారులు ఇంటికర్ర కోసం బతకడానికి కొత్తకొండ గుట్టకి వెళ్ళారంట. అక్కడ వాళ్ళు పని అయ్యాక వెళ్ళి చూస్తే ఎద్దులు కనిపించలేదంట. సో చాలాసేపు వెతికి ఆ రాత్రంతా అక్కడే పడుకున్నారు. సో ఆ రాత్రి వీరభద్ర స్వామి కల్లోకి వచ్చి నన్ను కింద ఉన్న గుడిలో ఉంచమని చెప్పాడు అంట. వాళ్ళు కింద ఉన్న మహమ్మాయి గుడిలో స్వామిని ప్రశ్నించారు. అప్పుడు పొరపాటున స్వామి కాలు విరిగింది. అదేంటి ఇలా జరిగింది అని చెప్పి బాధపడి మళ్ళీ సవరించి స్థాపించారు అంట. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే లెఫ్ట్ లెగ్ కొంచెం క్రాస్ ఉంటది. సో అందుకే కుంటి వీరన్న అని పిలుస్తారు అంట. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. వినాయకుడు, భద్రకాళి, వీరభద్ర స్వామి, సో చాలా బ్లెస్డ్ అన్నమాట. ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా మేము బయటికి వచ్చేసాము. అక్కడ జాతర చూద్దామని చెప్పి జనాలు అయితే చాలా మంది ఉండే. బట్ ఈవెన్ దో మేము అక్కడ అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. బాగా అనిపించింది ఆ డే మొత్తం. అక్కడ జాతరలో నాకైతే బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. ఆ బ్యాంగిల్ ప్రైజింగ్ కూడా ఆల్మోస్ట్ 100 rupees అంతే, అంతకుమించి ఎక్కువ కాస్ట్ కూడా లేదు. చూడండి అక్కడ బోర్డ్స్లో మీకు కనిపిస్తుంది. అండ్ చైన్స్ కూడా 30 rupees. సో నాకు ఎందుకో బడ్జెట్ ఫ్రెండ్లీగా బాగా అనిపించినాయి అనమాట బ్యాంగిల్స్ అదంతా. అండ్ చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న బ్యాగ్స్, లైక్ అన్ని ప్రసాదాలు అవి ఉంటాయి కదా, సో కైండ్ ఆఫ్ అలాంటివి ఉండే అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది కాకుండా మనకి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి అక్కడ. సో మాకు దర్శనం ఫాస్ట్ గా అయిపోయింది. కాకపోతే ఆ జనాల మధ్య నుంచి రావడానికి టైం పట్టింది అనమాట. సో ఆలోపే మధ్యాహ్నం అయిపోయింది. సో మేము ఇంకా లంచ్ కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా గేమ్స్ అవన్నీ జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాము అంతే. బట్ వెళ్ళి ఆడుకోవడం అదంతా చేయలేదు. సో బయటికి రాగానే మాకు ఇలా క్యూట్ బొమ్మలు కనిపించాయి అనమాట. సో డెకోర్ ఐటమ్ ఇదంతా. సో బాగా అనిపించింది అవి చూస్తూ ఉంటే. చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ మీకు ఎడ్ల బండ్లు అని చెప్పాను కదా, సో ఇలా చేసి ఊరు మొత్తం తిప్పుతారనమాట. సో మేమైతే ఇంకా లంచ్ చేయడానికి బయటికి వచ్చేసాము.
సో వెళ్ళిపోతున్నాం అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తామని చెప్పి బ్లెస్ చేసుకొని వెళ్ళిపోయాము. సో వెళ్ళే దారిలో ఇలా మామిడి చెట్ల కింద కూర్చొని తిన్నామన్నమాట. నాకు ఇది ఇలా బయటికి వచ్చినప్పుడు సరదాగా కూర్చొని తింటే బాగా అనిపిస్తుంది కదా. సో అలాగే తినేసాక పక్కన ఇలా దుంపుల తోట ఉండే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము, బాగా అనిపించింది. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వినీతా వ్యూస్. గంట కొట్టడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.